గెలుచుకొని మ్యాక్సిమం ఓట్లు పెంచుకునే దిశగా ఉంటుంది. సార్ మాకు విషయం అంటే ఇప్పటికే లోక్సభ ఎన్నికలు కొన్ని పార్టీలకి సవాల్గా మారినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అధికారం కోల్పోయి ఇబ్బందులు ఉన్నటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో కనీస స్థానాలు గెలవాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే వారు అసెంబ్లీలో ఓడిపోయాం, లోక్సభలో గెలవాలని చెప్పి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ ఏ విధంగా ఉండబోతుందంటారు సార్? ఎట్లా ఉంటే బెటర్ అంటారు? అంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటే బెటర్ అంటాను. నేను బీఆర్ఎస్కి పొలిటికల్ అడ్వైజర్ కాదు, అది నా పని కాదు. రాజకీయాలు విశ్లేషిస్తాను తప్ప సలహాలు రావడం కాదు కదా. సో కానీ ఫండమెంటల్ పాయింట్ బీఆర్ఎస్కి ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోలేకపోతే బీఆర్ఎస్కు సివియర్ ఛాలెంజెస్ తప్పవు. అంటే అట్లీస్ట్ కొంత ఓటింగ్ తగ్గినా నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఈ రెండిట్లో కూడా బీజేపీ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ చేయాలి. నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రెండిట్లో చేయాలి. ఇది చాలా వెరీ బిగ్ ఛాలెంజ్. నెంబర్ ఆఫ్ సీట్స్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. సో ఈ రెండు ఛాలెంజెస్ను అధిగమించకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. ఇంకా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు వెళ్తారు. కాంగ్రెస్లో స్కోప్ ఉండి అకామిడేషన్కి అవకాశం ఉంటే కాంగ్రెస్లో వెళ్తారు, లేదు అవకాశం లేదంటే బీజేపీ కూడా వెళ్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతినడం అంటే బీజేపీ బలపడడమే. అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతింటే ఆటోమేటిక్గా బీజేపీ బలపడడమే వల్లనే దెబ్బతింటుంది. సో అందువల్ల బీఆర్ఎస్కు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే అటాక్ కాదు, బీజేపీ నుంచి పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ ఆక్రమించాలి. ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ ఆక్రమిస్తే ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు హైవేకు రోడ్డు బిజినెస్ నడుపుకుంటున్నారు అనుకోండి, వద్దన్నా ఇంత కొంత గిరాకీ వస్తుంది. మీరు అదే లోపల లేన్లో మీ దుకాణం ఉందనుకోండి, ప్రత్యేకంగా షాప్ ఉందని తెలిసి ఆ షాప్ మీద కాన్ఫిడెంట్ ఉంటేనే లోపలికి రావాలి. అదే నీకు మెయిన్ రోడ్ మీద ఉందనుకోండి, ఎవడో కూడా ఆగక తప్పదు, ఎవడో ఆగుతాడు కొంటాడు. సో అందువల్ల మొదలు ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లోకి వస్తే బీఆర్ఎస్ సొంత బలంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆటోమేటిక్ కలిసి వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి అది అనుభవం. మనకు కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి, హుజూరాబాద్లో 3000 వచ్చాయి. హుజూర్ మీకు పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన మీకు హుజూర్ నగర్ సీట్లో ఓడిపోయారు, నాగార్జున సాగర్ సీట్లో ఓడిపోయారు, హేమా పోటీ చేసి కూడా. ఇదంతా జరిగిన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకు అధికారం రాగలిగింది. అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ కనుక కాపాడుకుంటే మళ్ళీ అవకాశాలు వచ్చినప్పుడు చిగురిస్తుంది రాజకీయాలు ఏంటంటే ప్రాణం అంటూ ఉంటే ఆ మొక్కలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయి, మళ్ళీ చిగురించడం మొదలు పెడుతుంది. సో కానీ బీఆర్ఎస్ ఆ ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ నుంచి వెకేట్ అయితే మాత్రం చాలా పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఇది గమనించింది కనుకనే బీఆర్ఎస్ నాయకత్వం రంగంలో దిగింది. ఇప్పుడు కేసీఆర్ సభల మీద సభలు పెడుతున్నాడు. కేసీఆర్ కనుక బీఆర్ఎస్ డిక్లైన్ను అరెస్ట్ చేయగలిగితే బీఆర్ఎస్ నిలబడుతుంది. ఇప్పుడు పెద్ద ప్రయత్నం అదే. బీఆర్ఎస్ నుంచి గణనీయంగా ఓటింగు పక్క పార్టీలకు షిఫ్ట్ అవుతుంది. అందులో బీజేపీకే కాదు కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అవుతుంది. సో అందువల్ల బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఈ మ్యాసివ్ డిక్లైన్ ఎన్నో ఆపగలగాలి. ఆపడానికే ఇప్పుడు కేసీఆర్ రంగంలో దిగాడు. కేసీఆర్ కనుక ఈ డిక్లైన్ ఆపి కాంగ్రెస్కు నేనే మనగాన్ని, ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎదుర్కోగలం అనే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ కనుక క్రియేట్ చేయగలిగితే మేమే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం, ఆ ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం. సో ఇదేదో తాత్కాలికంగా పవర్ వచ్చింది, ఎక్కువ కాలం ఉండదు, ప్రజలు మన వైపే చూస్తున్నారు, రైతులు కాంగ్రెస్కు వ్యతిరేకమయ్యారు. ఇవన్నీ రోజు ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడుతుందంటే తమ శ్రేణుల్ని కాపాడుకోవటానికి ఒక ఎత్తుగడగా చేస్తుంది. సో అందువల్ల బీఆర్ఎస్ రివైవ్ కావాలి, బీఆర్ఎస్ నిలబడాలి అనేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది. అది ఎంత మేరకు సఫలీకృతమవుతుంది అన్నది రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని ప్రభావితం చేస్తాయి. రైట్ సార్, మరొక విషయం సార్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నటువంటి నేపథ్యం